హలో వెల్కమ్, దిస్ ఇస్ దీపక్. ఆల్రెడీ నేను ఒక 5 బిజినెస్ లెసన్స్ ఎపిసోడ్ ఎస్టర్డే చేశాను. ఆ వీడియో చూడకపోతే మీరు చూడండి, లింక్ కింద కామెంట్ సెక్షన్లో పెడతాను. ఈ ఎపిసోడ్లో 3 బిజినెస్ లెసన్స్ చూద్దాం. మీకు బిజినెస్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఎపిసోడ్లో లెసన్ నెంబర్ 1, ద బిగ్గెస్ట్ థింగ్ దట్ కిల్స్ గ్రేట్ బిజినెసెస్ ఈజ్ కంప్లసెన్సీ. ఇది వారెన్ బఫెట్ చెప్తాడు. కంప్లసెన్సీ అంటే ఒకటి అచీవ్ చేసిన తర్వాత, సాటిస్ఫాక్షన్ వచ్చేసిన తర్వాత లేజీ అయిపోతారు. దాన్ని కంప్లసెన్సీ అంటారు. చాలా కంపెనీలు సక్సెస్ఫుల్ అయ్యేదానికి ఏవేవైతే చేస్తాయో, ఎలాంటి కష్టాలు అయితే పడతాయో, సక్సెస్ఫుల్ అయిన తర్వాత అవి చేయడం ఆపేస్తాయి. తర్వాత వాటి పతనం స్టార్ట్ అవుతుంది. కంప్లసెన్సీ అనేది చాలా సైలెంట్ కిల్లర్. ఎందుకంటే డౌన్ఫాల్ అనేది, పతనం అనేది ఒకటేసారి జరగదు, చాలా గ్రాడ్యువల్గా చిన్నగా జరుగుతుంది. అది దానివల్ల అసలు తెలియని కూడా తెలియదు మనం కంప్లసెంట్ అయిపోతున్నాము, డౌన్ఫాల్ వస్తుంది అని చెప్పి. కంపెనీలు కాదు, పొలిటికల్ పార్టీస్ కూడా మీరు చూడొచ్చు కంప్లసెంట్ అయిపోతాయి. ఇండియాలో కాంగ్రెస్ పార్టీ చాలా ఏళ్ళు పవర్లో ఉంది కాబట్టి ఇప్పుడు అంత స్ట్రాంగ్గా లేదు, ఎందుకంటే కంప్లసెన్సీ రీజన్ దానికి. ఇప్పుడు జనసేన కూడా కంప్లసెంట్ అయిపోతుందేమో చూడాలి, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ గెలిచారు, అదొక సాటిస్ఫాక్షన్ వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు కంప్లసెంట్ అయిపోతుందో లేదో చూడాలి యాజ్ అ పొలిటికల్ పార్టీ. కాబట్టి లెసన్ ఏంటంటే, కొంచెం కూడా లేజీ అవ్వకూడదు, రెస్ట్ అనేది తీసుకోకూడదు, రెస్ట్ అనే మైండ్ సెట్ ఉండకూడదు. ఒకటి అచీవ్ చేసిన తర్వాత ఇమీడియట్గా దానికంటే పెద్ద టార్గెట్కి వెళ్ళిపోవాలి. లెసన్ నెంబర్ 2, స్టడీ బిజినెస్ హిస్టరీ, స్టడీ సక్సెసెస్ అండ్ ఫెయిల్యూర్స్. ఇది కూడా వారెన్ బఫెట్ చెప్తాడు. బిజినెస్ హిస్టరీ అంటే వరల్డ్లో ఉండే మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీస్ హిస్టరీ అండ్ ఫెయిల్ అయిన కంపెనీస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో బిగ్ బజార్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఫెయిల్ అయింది, సత్యం కంప్యూటర్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి. వరల్డ్లో అయితే నోకియా ఉంది ఫేమస్గా, బ్లాక్బెర్రీ, యాహూ, ఇవి కూడా ఫెయిల్ అయ్యాయి. ఇవన్నీ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అండ్ సక్సెస్ఫుల్ కంపెనీస్ ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యాయి? ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇవి వరల్డ్లో వెరీ సక్సెస్ఫుల్ కంపెనీస్. అండ్ ఇండియాలో అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, డిమార్ట్ ఉంది, అండ్ చాలా ఉన్నాయి. మీరు బయోగ్రఫీస్ కూడా చదవాలి, వరల్డ్లో ఉండే మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ బయోగ్రఫీస్ చదవండి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ కంపెనీస్ ఎలా స్టార్ట్ అయ్యాయి, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, వాళ్ళంతా అచీవ్మెంట్స్ ఎలా చేశారు, వాళ్ళ థింకింగ్ ఎట్లా ఉంటుంది, హిస్టరీ చదివితే మీకు చాలా ప్యాటర్న్స్ అర్థమైపోతాయి అండ్ మీకు బిజినెస్ థింకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. లెసన్ నెంబర్ 3, ఆబ్సెషన్ బీట్స్ టాలెంట్ ఎవ్రీ టైం. బిజినెస్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే టాలెంట్ అవసరం లేదు, ప్యాషన్ ఉండాలి, ఆబ్సెషన్ ఉండాలి. ఆబ్సెషన్ అంటే దానికోసం ఏదైనా చేసేదానికి రెడీగా ఉండడం, రోజు మొత్తం దాని గురించి ఆలోచించాలి. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్కి డిజైన్ అంటే భయంకరమైన అబ్సెషన్ ఉండేది. టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్కి చిన్నప్పటి నుంచి స్పేస్ మీద అబ్సెషన్ ఉండేది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్కి అయితే కస్టమర్ అంటే అబ్సెషన్. సో కస్టమర్ని ఆల్వేస్ సాటిస్ఫై చేయాలని చూస్తూ ఉంటాడు. సో మీకు కూడా మీ ఇండస్ట్రీ మీద కానీ, లేకపోతే బిజినెస్లో ఒక పర్టికులర్ టార్గెట్ అచీవ్ చేయాలనే దాని మీద కానీ అబ్సెషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాన్ మస్క్కి ఎలక్ట్రిక్ కార్ ఎట్లా అయినా ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి అనే అబ్సెషన్ ఉండేది కాబట్టి ఈరోజు టెస్లా ఉంది. ఆబ్సెషన్ ఉంటే ఎనర్జీ అనేది రిజర్వాయర్ లాగా ఉంటుంది మన దగ్గర. లవ్లో ఆబ్సెషన్ ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు చూడండి, ఇది కూడా అంతే. ఆబ్సెషన్ ఉంటే ఆటోమేటిక్గా నాలెడ్జ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా స్కిల్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది. టాలెంట్ ఉండి కూడా ఆబ్సెషన్ లేకపోతే, టాలెంట్ లేకపోయినా ఆబ్సెషన్ ఉన్నవాడు టాలెంట్ ఉండేవాడిని లాంగ్ టర్మ్లో బీట్ చేసేస్తాడు, షార్ట్ టర్మ్లో చేయకపోయినా కూడా. సో దీస్ ఆర్ ద 3 లెసన్స్ ఫర్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ విల్ బీ బ్యాక్. అంతవరకు స్టే ట్యూన్డ్. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely, and I'm your willing victim. My friends already told me